నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. రాష్ట్రంలో ఏ విభాగం చూసినా, ఏ భాగంలో అంటే ఉద్యోగస్తులు కానీ ఈ వివిధ భాగాల్లో ఉన్నటువంటి ఏ వర్గమైనా సరే అసంతృప్తి జ్వాలలతో రగులుతున్నారు. అందులో భాగంగా ఉద్యోగ వర్గ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? ఉద్యోగస్తులను ముంచిన మూర్ఖ ముఖ్యమంత్రి. తన ముఖ్యమంత్రి కావడం కోసం ఎలక్షన్ 2019 ఎలక్షన్ల ముందు చెప్పాల్సినటువంటి అబద్ధాలన్నీ చెప్పి ఈ దగాకోరు దగుల్బాజీ ముఖ్యమంత్రి, ఈ గజ దొంగ అనబడే ఈ ముఖ్యమంత్రి ఉద్యోగస్తులకు చేసినటువంటి మోసం ఏంటి? అసలు ఎంతమంది రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి అనేది మనం ఇప్పుడు చెప్పలేదనుకో మనల్ని కూడా ఎదవాలంటారు. కాబట్టి నేను క్లియర్గా చెప్తాను. నేను రాష్ట్రం మొత్తం మీద ఉపాధ్యాయులు అంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దేటటువంటి ఉపాధ్యాయులు 1,88,000 మంది ఉండాలి. అసలు దాంట్లో మీరు ఒక 28,000 ఖాళీలు ఉన్నాయి, ఉపాధ్యాయుల యొక్క ఖాళీలు. అంటే జగన్మోహిని రెడ్డి చెప్తుంటాడు కదా, ఈ జగన్ మాయలో జగన్మోహిని రెడ్డి దూరి కన్నార్పకుండా అబద్ధాలు చెప్తుంటాడు కదా. నేను అంటుండేది ఏంటంటే, ఎలక్షన్కి ముందు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి వేస్తాను, చంద్రబాబు నాయుడు గారు దగా డిఎస్సి వేశాడు, నేను మెగా డిఎస్సి వేస్తానని చెప్పి ఈ దగాకోరు దగుల్బాజీ అబద్ధాల ముఖ్యమంత్రి నిన్న ఎలక్షన్ 2 నెలల ముందు 6,100 పోస్టులు, దాదాపు 28,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ ఉంటే బీఈడి ఎంఈడి చదువుకున్న పిల్లోళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఆ ఉద్యోగాల కోసం. అది మోసం చేసిండా? తర్వాత ఉద్యోగస్తులందరికీ కూడా ఒక గొప్ప మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను వస్తే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. ఆ సిపిఎస్ వాళ్ళ ఓట్లు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లల ఓట్లు దండుకొని నట్టేట ముంచుండా. అంటే ఉద్యోగస్తులంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక కాంట్రాక్టు కార్మికులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో కలుపుకొని రాష్ట్రం అంతా మనకి ఎంతమంది ఉంటారంటే 8,32,000 మంది ఉంటారు ఉద్యోగస్తులు. ఎవరెవరు? రెగ్యులరు ఉద్యోగులు ప్లస్ ఉపాధ్యాయులు కలిపి 4,22,000 మంది ఉంటారు. తర్వాత గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది 1,35,000 మంది. ఆర్టీసీ సిబ్బందిని ఆర్టీసీని కార్పొరేషన్లో బాగా నడుస్తున్న సంస్థని ప్రభుత్వంలోకి తెచ్చి 53,000 మంది కార్మికుల పొట్టగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహిని రెడ్డి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారనమాట. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 2,25,000 మంది ఉన్నారు. ఈ మొత్తం కలుపుకుంటే మనకి ఎంతమంది అవుతారంటే 8,32,000 మంది మన కళ్ళ ముందు అవుపడుతుంటారు. వీళ్ళు కాక మళ్ళీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వీళ్ళంతా కొంతమంది ఉన్నారనమాట. ఈ విధంగా చూసుకుంటే వివిధ ప్రభుత్వ శాఖల్లో 2,30,000 అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కాకుండా 2,30,000 ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయి. అవి భర్తీ చేస్తానని కూడా చెప్పాడు. అవి కూడా చేయలేదు నాన్న. ఈయన దుర్మార్గుడు, దుష్టుడు అనకుండా ఇంకేమనమంటావు? ఇంకొక ముచ్చట కూడా చెప్తా. ఏపీపీఎస్సీ ఉంది కదా, కళల పంట అందరికీ. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జాములు రాయాలంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎస్ఎస్ 27 ఉంటాయి. ఎక్కడ? కేంద్రంలో. యూపీఎస్సీ సర్వీస్ ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం ఏ ప్రభుత్వం ఉన్నా జరిగిపోతుంటుంది. మన రాష్ట్రాల్లోకి వచ్చేసరికి ఈ ముఖ్యమంత్రుల యొక్క ఏపీపీఎస్సీ స్వతంత్ర సంస్థగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వంలో ఎప్పుడు ఖాళీలు అప్పుడు నింపాలని చెప్పి ఆ సంస్థలో రాజ్యాంగం ప్రకారం పెట్టారు ఆనాడు. ప్రభుత్వాలు ఏం చేయాలంటే, మాకు మున్సిపల్ శాఖలోను, ఇంజనీరింగ్ శాఖలోను, ఇరిగేషన్ శాఖలో, ఎలక్ట్రికల్ శాఖలో వీళ్ళు రిక్రూట్మెంట్ ఉంది, వేకెన్సీ అయినాయి, ఆ లిస్ట్ అంతా ఏపీఎస్సీకి పంపించి మీరు అభివృద్ధిని సెలక్షన్ చేసి ప్రభుత్వానికి ఇవ్వాలా. ఇది కదా ప్రాసెస్. వీళ్ళు ప్రభుత్వంలో ఎప్పుడు ఖాళీలు అప్పుడు భర్తీ చేస్తే కర్మ ఉండదు కదా. ఖాళీ అవ్వగానే సంవత్సరానికి ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ వేకెంట్లు ఫిలప్ చేసేసి ఎగ్జామ్స్ పెట్టేస్తే ప్రభుత్వ ఎంప్లాయీస్ జమ అయిపోతూ ఉంటారనమాట. తర్వాత 2,210 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు వచ్చి అతి గతి లేకుండా పోయింది. అవి కోర్టుకు పోయి చెప్పు దెబ్బలు కూడా తింటున్నారు. ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. ఎంత ఉండేది తెలుసు నీకు?
17,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి ఉద్యోగస్తులకు బకాయిలు, పెండింగ్ బకాయిలు. ఎప్పుడు ఇస్తారో ఉద్యోగస్తులకి అంటే ఆ ఉద్యోగస్తులు సిగ్గు లేకుండా చివరికి ఆడికొచ్చారు తెలుసా. ఒకప్పుడు ఉద్యోగస్తులు హక్కుల కోసం పోరాడేవాళ్ళు, జీతాలు పెంచమని ఉద్యమాలు చేసేవాళ్ళు. ఒకప్పుడు ఏం చేశారంటే ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసి గజ 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 వణికిచ్చేవారు, ముఖ్యమంత్రిని భయపెట్టేవాళ్ళు ముఖ్యమంత్రి. ఈ జగనాసురుడు, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, జగన్మోహిని రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగస్తులకు ఈ పడుతుంది. ఎందుకు? భయం పుట్టించాడు వాళ్ళకి ఉద్యోగస్తుల్లో. ఎలా? మనకి వాళ్ళ మీదకి ఏసీబీని పంపించడం, వీళ్ళు డబ్బులు ఎత్తుకొని పోయి ఆడబెట్టేయడం, ఏసీబీ కేసులు ఇరికేయటం, అట్టే బెదిరించేసిండు ఉద్యోగ సంఘ నాయకుల్ని అందరినీ కూడా. ఒక భయాందోళనకు కూడా గురి చేయడము, అరెస్టులు, దాడులు. తర్వాత భావి భారత పౌరులకి విద్యను అందించి ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దేటటువంటి గురువులని మందు షాపుల కాడ కాపలా పెట్టి గుర్కాల్లాగా చేపించినటువంటి దుర్మార్గుడు కదా ఈ దొంగ ముఖ్యమంత్రికి. అంతకాడికి ఇల్లు ఏమంటుంది? ఎప్పుడన్నా బడికి పోయి చదువుకుంటే కదా. పెద్దోళ్ళు మాట చెప్పారు, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. గురువుని దైవంతో పూజించేటటువంటి తల్లిదండ్రుల తర్వాత అత్యున్నతమైన స్థానం ఎవరికి ఇచ్చారు? గురువుకి ఇచ్చారు. అటువంటి గురువుల్ని మందు షాపుల కాడ పెట్టి గుర్కా డ్యూటీ చేపించినటువంటి దుష్టుడు కదా ఈ ముఖ్యమంత్రి. అవునా కదా షణ్ముఖ? జరిగిందా లేదా ఈ పని? జరిగింది. అంటే ఏం చేయాలా ఇటువంటి మనిషిని? ఏమి చెయ్యాలా? దేన్ని తీసుకొని కొట్టాలంటే కుదరదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం కదా, మనకున్న ఓటు అనే ఆయుధంతో ఆ గురువుల పిల్లలు, ఆ గురువుల కోడళ్ళు, ఆ గురువుల బంధుగణం అందరు కలిపి దాదాపు 40 నుంచి 60 లక్షల ఓట్లు ఉంటాయి వాళ్ళ ప్రభావం. కాబట్టి రేపు రానున్న కాలంలో ఎప్పుడెప్పుడా వస్తుందా, మే 13 ఎప్పుడెప్పుడా వస్తుందా, పోయి మీటు నొక్కదమా, నేను బట్టలు నొక్కినాను బటన్ రెడ్డిగా మిగిలిపోయింది కదా చొక్కాలకు వేసుకునే బట్టలు. అందువల్ల ఈ బటన్ రెడ్డికి బాగానే నొక్కుతారు ఈసారి. బంగాళాఖాతం లోతు ఎంత ఉందో అంత లోతుకు నొక్కుతారు బటన్ ఈసారి. అందువల్ల నేను చెప్తుండేది ఇంకోటి ఉంది నాన్న, పొరుగు సేవల సిబ్బంది కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పిండు. భద్రత కల్పించిన వాళ్ళక లేదు. నేను ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఒప్పంద ఉద్యోగులని ఉంటారు నాన్న. నీకు తెలుసు, నీకు ఒప్పంద ఉద్యోగులు అంటే నేను చెప్తా ఇను మచ్చొకటి చెప్తా. ఈ ఒప్పంద ఉద్యోగులు మనం ఏమంటారు, ఇది మైన్ శాఖ ఉంది కదా, 400 మంది ఉద్యోగస్తులు ఉంటారు నాన్న. ఈ 400 మంది ఉద్యోగస్తుల్ని జిల్లా మంత్రి, ఎవరు జిల్లా మంత్రి కాదు వాడు జిల్లా కంత్రి, తర్వాత కలెక్టరు, వీళ్ళిద్దరు నామినేట్ చేస్తారు ఒప్పంద ఉద్యోగుల్ని. ఒక్కొక్కడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ శాఖలో 400 ఉద్యోగాలు ఇస్తే చదువు సంధ్య లేని వాళ్ళకి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి, వైసీపీ కార్యకర్తలకి ఒక్కొక్కడికి నానా చిత్తూరు జిల్లా వాళ్ళే మొత్తం, కొంతమంది కడప జిల్లా వాళ్ళు, మిగతావంతా చిత్తూరు జిల్లా వాళ్ళే 400, 35,000 నుంచి 70,000 నెలకిచ్చారు నాన్న. వాళ్ళు డ్యూటీకి రావాలి, డ్యూటీ చేయరు, ఏం చేయరు. మైనింగ్ శాఖలో చిన్నవి ఉంటాయి అన్నమాట, అసలు డ్యూటీకి పానే పారు. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క సిఫారసులతోటి ప్రజల సొమ్ముని నాకేశారు. ఉన్నత విద్యలో మైనింగ్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లల్ని పెట్టుకోవాలా, ఇంటర్మీడియట్ పాస్ కాని వాళ్ళకి 35,000 నుంచి 70,000 రూపాయలు ఇచ్చారు నాన్న. ఇది నిజమా అబద్ధమా? ఈ జగన్మోహిని రెడ్డి చెప్పాలిగా, ఈ జగన్మోహిని రెడ్డి చెప్పాలి కదా నేనేది. అందువల్ల ఉద్యోగ వర్గ ద్రోహిగా మిగిలిపోయాడు ఈ జగన్మోహిని రెడ్డి అనే జగనాసురుడు అని మాత్రం స్పష్టంగా చెప్పగలను. మరైతే ఎవరైతే ఈ 40 లక్షల ఓట్ల నుంచి దగ్గర 60 లక్షల ఓట్ల వరకు ఉద్యోగస్తులు ఉంటాయి, మీరు ఇందాక మెన్షన్ చేశారు, ప్రతి ఒక్క విభాగం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ఒప్పంద ఉద్యోగులు కానీ, వీళ్ళంతా ఇంతమంది ఉన్నారు. మరి ఈసారి వాళ్ళలో చైతన్యం కలుగుతుందా కాదా అంటే ఏం చెప్తారు? వాడు కడుపు కూడు తిన్నోడైతే, వాడు కుటుంబ సభ్యులు కానీ వాడు తినేది అన్నం అయితే ఒక్క ఓటు కూడా ఇరు. వాడు కడుపుకి అన్నమే తింటుంటే రాష్ట్రం ఇంత అప్పులు కుప్పగా మార్చి వాళ్ళ సంస్థలన్నీ తాకట్టు పెట్టిండుగా. ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెట్టి ఏ సంస్థని తాకట్టు పెట్టి ఎంతెంత అప్పులు తెచ్చిందన్న సంగతి ప్రభుత్వ ఉద్యోగులకు తెలుసుగా.
వాళ్ళ కన్న తల్లి నాంటి అన్నం పెట్టి నెలకి 1వ తేదీ జీతాలు ఇచ్చేటటువంటి సంస్థల్ని తాకట్టు పెట్టడం అంటే వాళ్ళ కన్న తల్లిని తాకట్టు పెట్టినట్టే కదా. ఇప్పటికీ కూడా కొంతమంది ఉద్యోగస్తుల్లో, అంటే అందరూ కాదు, కొంతమంది ఉద్యోగస్తుల్లో ఎవడు పోతే నాకేంటి, నా డబ్బు నాకు వస్తుంది, నాకు ఉండాల్సినవి నాకు వస్తున్నాయి అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు ఏం లేదు, కొంతమంది ఎవరు కన్వర్షన్ కరప్షన్ రేట్లు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేదు. నేను ఇదే చెప్తున్నా, కన్వర్షన్ కరప్షన్ రేట్లు మాత్రమే, ఒరిజినల్ రేట్లు ఎవరు లేరు. ఈ జగన్మోహిని రెడ్డిని వదిలేశారు ఒరిజినల్ రెడ్లు. ఒరిజినల్ రెడ్లు ఇప్పుడు రెడ్లు మహానుభావులు, త్యాగధనులు, భూములు దానం చేసిన రెడ్లు ఎంతోమంది ఉన్నారు నాన్న. తెలంగాణలో తీసుకోండి, వెదిరే రామచంద్రారెడ్డిని భూదానం చేసి తనకున్న యావదాస్తిని పేద ప్రజలకు ఇచ్చేసిండు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ నైజాం నవాబుని పారదోలటానికి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి నాన్న. సింహపూరి సీమలో ముద్దుబిడ్డ పుచ్చలపల్లి సుందరరామరెడ్డి నాయన తనకున్న 2 జతల బట్టలతో పెట్టాడు. ఒంటి మీద 1 జత బట్ట, ఇంకో జత బట్టలు కాకి సంచిలో పెట్టుకుని. ఇప్పుడు చెప్పేదాని ప్రకారము రెడ్లలో ఈసారి మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో కులం చూడరు, మతం చూడరు, ప్రాంతం చూడరు, ఖచ్చితంగా ఈసారి మార్పుకు నాంది పలుకు. నేను స్పష్టంగా చెప్పగలనా, మా రెడ్డి సామాజిక వర్గంలో, ఎస్పెషలీ మా రెడ్డి సామాజిక వర్గంలో కన్వర్షన్ కరప్షన్ రెడ్లు తప్ప, నేను మళ్ళీ కూడా చెప్తాను, కన్వర్షన్ కరప్షన్ రెడ్లు బట్ట రెడ్డి పుట్టక పుట్టినోడు ఎవడు ఒక్క ఓటు కూడా వేయడు మోహిని రెడ్డికి, ఈ జగనాసురుడికి. 2019లో నమ్మి మోసపోయారు. ఏదో ఈ చదువుకున్న అప్పుడప్పుడే కాలేజీల నుంచి బయటకు వచ్చి బీటెక్ చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో ఈ కుల మతోన్మాదాన్ని పేరుపించి తండ్రిని పేరు చెప్పి చెట్టుకాయలు చెప్పుకొని అంటారు కదా, సామెత ఒకటి ఉంది కదా, చెట్టుకాయలు చెప్పుకొని బతికిన తర్వాత తండ్రిని అడ్డం పెట్టుకొని ఆ తండ్రి పేరుతో వచ్చినోడు ఏరబోటు చేస్తాడు. ఇంద్రుడు, చంద్రుడు, వీరుడు, సూర్యుడని డోలు కొట్టి సోషల్ మీడియాలో చివరికి వాళ్ళందరూ వదిలేసిపోయారు నాన్న. ఇవాళ ఒక్కడు రావడంలా ఏ సాఫ్ట్వేర్ పిల్లోడు కానీ చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఎవ్వడ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వద్దురా బాబు, ఈడు వద్దు, ఈడు పాలన వద్దు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని మన అమ్మ లాంటిది, అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అప్పుల కుప్పగా మిగిల్చింది. కాబట్టి ఈయన్ని ఖచ్చితంగా గద్దె దింపి తీరాలని కంకణం కట్టుకొని తిరుగుతారు రెడ్డి సామాజిక, ఎస్పెషల్లీ మా పెద్దకంటి రెడ్లు అయితే రారా చూసుకుందాం అంటారు. వాడు విజయసాయి రెడ్డి కొచ్చ బోపిస్తున్నాం కదా ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే ఎన్ని మా పెద్దకంటి రెడ్లే. అందులో రాక చంద్రబాబు నాయుడు గారు 1 సీట్ ఇచ్చిండు. ఇది మా నెల్లూరు జిల్లాలో పెదరెడ్లే కొట్టేసేవాళ్ళు. ఇప్పుడు మా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాకు మామూలు అవుతారు ఏమిరెడ్డి వాళ్ళు, ఒక్క ఎంపీ టికెట్ ఇచ్చి మమ్మల్ని సగౌరవంగా తలెత్తుకున్నాడు. మా సింహపూరి సీమలో మా పెద్దకంటి రెడ్డికి సీట్ ఇచ్చిండు. కాబట్టి మా వాడికి మేము వేసుకుంటాం కానీ ఓట్లు ఈ పెద్ద రెడ్లు కన్వర్షన్ కరప్షన్ రెడ్లకు మేము ఎందుకు వేస్తామా? కన్వర్షన్ కరప్షన్ ఫైనాన్స్ రెడ్లకు మేము ఎందుకు వేస్తాం ఓట్లు? మా నెరవాటి రెడ్డి అన్నదమ్ములు ఉన్నారు, 2,30,000 ఓట్లు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. మా పెద్దకంటి రెడ్డి ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో తెలుసా? 3 లక్షల ఓట్లు ఉన్నాయి మాయి. మేమెందుకు వేస్తాం? సిగ్గు లేకుండా. ఇలాగా మేమేమో కన్వర్షన్ కరప్షన్ ఫైనాన్స్ రెడ్లు కాదు, నీతి నిజాయితీకి వ్యవసాయాన్ని నమ్ముకొని, బర్రెలు నమ్ముకొని, గొర్రెలు నమ్ముకొని బతికినాము. దేశద్రోహులు కాదు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు రూపాయి కూడా మేము ముట్టుకోలేదు. కాంట్రాక్టులు ముసుగు దొరికి ప్రజల సంపదను మేమేమి నాకేయలేదు. మేము వ్యవసాయం చేసుకున్నాం, పశువులను ప్రేమించను, పొలాలను ప్రేమించను. అర్థమైందా? రెక్కల కష్టం చేసి మా బిడ్డలను చదివించుకున్నాం. ఇవాళ ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్లుగా గొప్ప వాళ్ళు అయ్యారు. కాబట్టి మేమైతే డిసైడ్ అయి ఉన్నాం ఈసారి షణ్ముఖ మా సింహపూరి సీమలో మాత్రం కన్వర్షన్ కరప్షన్ ఈ ఫైనాన్స్ రెడ్లకి మా పెద్ద కంటి నెరవాటి రెడ్డి అన్నదమ్ములు 1 ఓటు కూడా వేయటంలే, ఇయం కూడా. మరైతే ఈరోజు ఉద్యోగ వర్గ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనే అంశంపై మధుసూదన్ రెడ్డి గారు వారి అభిప్రాయం తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.